నల్గొండమ్మ ఎలా అనిపిస్తుంది? బాగుంది, భయంగా ఉంది అంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. అదేనండి, మన లంబసింగికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు కదా. అలాగే లంబసింగిలో పాత ప్లేసులు చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. అందుకే లంబసింగిలోని మరొక కొత్త టూరిస్ట్ ప్లేస్ అయితే తయారు కాబోతుంది. ఇంకా ఈ ప్లేస్ అయితే పూర్తిగా తయారు అవ్వలేదు, ఇంకా ఇప్పుడు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే టికెట్స్ కూడా మామూలుగా తీసుకుంటున్నారు. టికెట్ అయితే మనిషికి 50 రూపాయలు తీసుకుంటున్నారు, ఎక్కువే. కాకపోతే ఇక్కడ పూర్తిగా అయితే వర్క్ అవ్వలేదన్నమాట. ఇక్కడైతే ప్రజెంటు ఒక 2-3 చేశారు. అవి ఎలాగున్నాయో నేను ఈ వీడియోలోనైతే చూపెడతాను. ఇదైతే రోడ్ పక్కన, హైవే పక్కన అయితే కాఫీ తోటల్లో అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని చూసే ఉంటారు. అరకువేల్ దగ్గర రోడ్డు పక్కనే కాఫీ తోటల పక్కన అయితే చెక్కలతో బ్రిడ్జిలు కట్టారు కదా. అదేవిధంగా ఈ కాఫీ తోటల్లో కూడా చేయటానికైతే ప్లానింగ్స్లో ఉన్నారట. ప్రజెంట్ అయితే ఈ రోడ్డు పక్కనే ఇదిగో చూస్తున్నారు కదా, ఒక పిట్ట గూడి లాంటిది అయితే ఒకటి కట్టారనమాట. ఆ చెట్టుకి ఈ చెట్టుకి అయితే మధ్యలో పెద్ద దుక్క పెట్టేసి, ఆ దుక్కకైతే ఒక ఉయ్యాలలా తయారు చేసి అయితే ఒక పిట్ట గూడిని అయితే కట్టడం జరిగింది ఇక్కడ. అది ఏ విధంగా ఉందో చూపెడతాను. ఇదిగో పిల్లలు అయితే చాలా ఇష్టంగా పైకి ఎక్కుతున్నాగా చూడండి. ఐరంత పుల్లు చేసి చుట్టరౌండ్ అంతా వరిగడ్డి కట్టేశారు. వరిగడ్డి కట్టేసి ఒక చెట్టుకి వేలగట్టారు అనమాట ఉయ్యాల. ఇక్కడైతే ఇదొకటి ఏర్పాటు చేశారు కొత్తగా. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది, ఇంకో 2 అయితే ఉన్నాయి. ఆ 2 కూడా ఎలాగున్నాయి ఈ వీడియోలో చూపెడతాను. అయితే ఇంకా వర్క్ అయితే పూర్తి కాలేదు. అనుకున్న విధంగా అయితే వర్క్ చేసినట్టయితే మాత్రం నిజంగా ఈ రోడ్డు పక్కనే ఈ కాఫీ తోటల్లో అయితే ఈ ప్లేస్ కూడా సూపర్గా డెవలప్ అవుతుందని అయితే చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఈరోజు మా దగ్గర అయితే 50 రూపాయలు తీసుకున్నారు. నాకైతే వర్త్ అనిపించలేదు. కాకపోతే లంబసింగికి దగ్గరలో ఈ కొత్తగా ప్రదేశం ఒకటి తయారు చేస్తున్నారు కాబట్టి ఈ ప్లేస్ ఎలాగుందని మీకైతే చూపించాలని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అలాగే ఈ ప్లేస్ చూడగానే మీకు ఎలాగ అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే ఈ ప్లేస్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన వీడియోని అయితే ఇదే మొదటిసారి చూసినట్టయితే కానీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అమ్మా వస్తున్నాను, ఉండమ్మా. ఇటా తిరగలేదే.
అయిపోయింది మీ పని. దిగడం దూకడమే వేసాతమ్మా. ఓకే ఫోన్ ఇప్పుడు రీల్ చేస్తా. ఈ కరెక్ట్ పైకి ఎక్కేదా కరెక్ట్గా లేదు కదా. సతమ్మా బాయ్ చెప్పు. ఎలా అనిపిస్తుంది? బాగుంది, భయంగా ఉంది అంతే. సతమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తావా? ఫ్రెండ్స్, జంక్షన్ పక్కన ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త టూరిస్ట్ ప్లేస్ మీకు ఎలాగో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే ఇదే మొదటిసారి కానీ మన వీడియో మీరు చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోని కూడా చూసి మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.